నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్స్ కంక్లూజన్. ఫస్ట్ వన్ ఏం ప్రొవైడ్ చేస్తారు? సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్. సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్. ఓకేనా, ఇక్కడ బ్యాట్ తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు? ఆల్ ర్యాకెట్స్ ఆర్ టేబుల్స్. ఓకేనా, ఆల్ ఆర్ టేబుల్స్ అంటున్నారు. నెక్స్ట్ ఒకసారి చెక్ చేయండి. ఆల్ బాల్స్ ఆర్ ర్యాకెట్స్. ఓకేనా, ఆల్ బాల్స్ ఆర్, థర్డ్ వన్ ర్యాకెట్స్ ఆర్ అనుకుందాము. ఆల్ ర్యాకెట్స్ ఆర్ టేబుల్స్. ఆల్ ర్యాకెట్స్ ఆర్ టేబుల్స్. ఓకేనా, అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ బ్యాట్స్ ఆర్ ర్యాకెట్స్. ఓకేనా, సమ్ బ్యాట్స్ ఆర్ ర్యాకెట్స్. ఓకేనా, ఈ రీజియన్ ఉంది కదా, ఇది కరెక్టే కదా. సో వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టు కంక్లూషన్ 1 అయితే రైట్. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేశారు? ఆల్ ర్యాకెట్స్ ఆర్ బాల్స్. ఓకేనా, అన్ని ర్యాకెట్స్ ఓకేనా బాల్స్ అంటున్నారు. మరి ఈ రీజియన్ రాదు కదా, అన్ని ర్యాకెట్స్ బాల్స్ అంటే మరి ఈ రీజియన్ రాదు అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ 2 రాంగ్. కంక్లూషన్ 3 ఒకసారి చెక్ చేయండి. ఆల్ టేబుల్స్ ఆర్ బ్యాట్స్ అంటున్నారు, అన్ని టేబుల్స్ బ్యాట్స్ అంటున్నారు. మరి ఈ రీజియన్ రాదు కదండి, అన్ని టేబుల్స్ బ్యాట్స్ అయితే ఈ రీజియన్ రావడానికి ఛాన్సే లేదు అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసింది రాంగ్. ఫోర్త్ వన్ చెక్ చేయండి. ఆల్ ర్యాకెట్స్ ఆర్ బ్యాట్స్ అంటున్నారు. ఓకేనా, ఆల్ ర్యాకెట్స్ ఆర్ బ్యాట్స్ అంటున్నారు. మరి ఈ రీజియన్ లో ఉన్నటువంటిది ఇక్కడ చూడండి, ఆల్ ర్యాకెట్స్ ఆర్ బాల్స్, ఆల్ ర్యాకెట్స్ ఆర్ బ్యాట్స్ అంటున్నారు. అన్ని ర్యాకెట్స్ బాల్స్, అన్ని ర్యాకెట్స్ బ్యాట్స్ అవడానికి, బాల్స్ అవడానికి పాసిబిలిటీ లేదు, అవునా కదా. ఈ రీజియన్ లో ఉన్నటువంటి ర్యాకెట్స్ బాల్స్ కానీ సో బ్యాట్స్ కానీ అవడానికి ఇక్కడ పాసిబిలిటీయే లేదు. సో ఖచ్చితంగా 1 మాత్రమే ఇక్కడ సాటిస్ఫై అవ్వడం జరిగింది. 2, 3, 4 రాంగ్, అవునా. సో ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్. సో ఆప్షన్ డి లో ప్రొవైడ్ చేశారు చూడండి, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్ డి అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో స్టేట్మెంట్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. స్టేట్మెంట్స్ బట్టి సో ఏ కంక్లూషన్ ఏది సాటిస్ఫై అవ్వడం జరుగుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టేట్మెంట్స్ ఏంటి? సమ్ లాక్స్ ఆర్ కీస్. సమ్ లాక్స్ ఆర్ కీస్. ఆల్ కీస్ ఆర్ డోర్స్. ఆల్ కీస్ ఆర్ డోర్స్. ఓకేనా, ఇది స్టేట్మెంట్స్ డయాగ్రామ్. ఓకేనా, సో ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉంటే నో వచ్చినా నాట్ వచ్చినా రాంగ్. ఇక్కడ నో ప్రొవైడ్ చేశారు, సో డైరెక్ట్గా ఎలిమినేట్ చేయండి, ఇబ్బంది లేదు. ఓకేనా, నెక్స్ట్ ఆల్ లాక్స్ ఆర్ డోర్స్ అంటున్నారు, అన్ని లాక్స్ డోర్స్ అంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని లాక్స్ మాత్రమే డోర్స్, అవునా. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆప్షన్ బి అనేది రాంగ్, అవునా కంక్లూషన్. నెక్స్ట్ చూడండి, సమ్ లాక్స్ ఆర్ డోర్స్ అంటున్నారు. సో క్లియర్గా చూడండి, సమ్ లాక్స్ ఆర్ డోర్స్ కరెక్టే కదా. సమ్ లాక్స్ ఆర్ డోర్స్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఈ రీజన్ ఏదైతే ఉందో ఒక లాక్స్ కి డోర్స్ కి సమ్ రీజన్ సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఆల్ డోర్స్ ఆర్ కీస్ అంటున్నారు. ఓకేనా, అన్ని డోర్స్ కీస్ అవుతాయా? కాదండి. ఓకేనా, మరి ఈ రీజియన్ లో ఉన్నటువంటి డోర్స్ కీస్ అవ్వడానికి ఛాన్సే లేదు కదా. ఈ రీజియన్ లో ఈ భాగంలో ఉన్నటువంటి డోర్స్ కీస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ సమ్ డోర్స్ ఆర్ కీస్ ఇచ్చుంటే రైట్ అయ్యేది, అవునా కదా, కొంత భాగం కాబట్టి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఆల్ డోర్స్ ఆర్ కీస్ అంటున్నారు. అన్ని డోర్స్ కీస్ అవ్వడానికి ఇక్కడ పాసిబిలిటీయే లేదు. సో క్లియర్ గా అర్థమవుతుంది ఆప్షన్ సి మాత్రం ఇక్కడ సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో ఓకేనా, సో ఈ క్వశ్చన్ కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇండివిజువల్ గా ప్రొవైడ్ చేసి కంక్లూషన్స్ మనకి ఇవ్వలేదు, డైరెక్ట్ గా కంక్లూషన్స్ నే ఆప్షన్స్ లో మనకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా, సో డైరెక్ట్ గా ఏ కంక్లూషన్ సాటిస్ఫై అవుతుందో అదే డైరెక్ట్ గా మన ఆన్సర్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తాం? కంక్లూషన్స్ ఇండివిజువల్ గా ఇచ్చి దాంట్లో ఏ కంక్లూషన్ సాటిస్ఫై అవుతుంది ఆప్షన్స్ లో ఇచ్చారు. కానీ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ గా కంక్లూషన్స్ నే ఆప్షన్స్ గా మనకు ప్రొవైడ్ చేశారు. అది ఒకసారి చెక్ చేసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో స్టేట్మెంట్స్ ఇక్కడ కంక్లూషన్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఆల్ గోల్డ్ ఆర్ ప్లాటినం. ఆల్ గోల్డ్ ఆర్ ప్లాటినం. సమ్ ప్లాటినం ఆర్ సిల్వర్. సమ్ ప్లాటినం ఆర్ సిల్వర్. ఆల్ సిల్వర్ ఆర్ డైమండ్స్. ఆల్ సిల్వర్ ఆర్ డైమండ్స్. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. సమ్ డైమండ్స్ ఆర్ ప్లాటినం. సమ్ డైమండ్స్, ఇది ప్లాటినం రీజన్. సమ్ డైమండ్స్ ఆర్ ప్లాటినం, అవునా కదా, సాటిస్ఫై అయింది. ఓకేనా, ఫస్ట్ వన్ రైట్. సెకండ్ వన్, సమ్ డైమండ్స్ ఆర్ గోల్డ్. ఓకేనా, ఇక్కడ చూడండి, గోల్డ్ ఏమో ఇక్కడ ఉంది, డైమండ్స్ ఏమో ఇక్కడ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? సమ్ డైమండ్స్ ఆర్ గోల్డ్ అంటున్నారు. ఓకేనా, గోల్డ్ కి డైమండ్ కి దర్ ఇస్ నో కనెక్షన్. సెకండ్ వన్ రాంగ్. థర్డ్ వన్ చెక్ చేయండి. సమ్ సిల్వర్ ఆర్ గోల్డ్ అంటున్నారు. ఓకేనా, సిల్వర్ కి గోల్డ్ కి దర్ ఇస్ నో కనెక్షన్. థర్డ్ వన్ కూడా రాంగ్. ఫోర్త్ వన్ చూడండి. ఓకేనా, సమ్ ప్లాటినం ఆర్ డైమండ్స్. ఓకేనా, సమ్ ప్లాటినం ఆర్ డైమండ్స్. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి, సమ్ డైమండ్స్ ఆర్ ప్లాటినం. ఇక్కడ నెక్స్ట్ టైం ఇచ్చారు సమ్ ప్లాటినం ఆర్ డైమండ్స్. సమ్ ప్లాటినం ఆర్ డైమండ్స్, అదే రీజియన్ గురించి మళ్ళీ మాట్లాడారు. సో క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫోర్త్ వన్ కూడా రైట్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? 1 and 4 ఫాలోస్ ఉన్నటువంటిది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఎక్కడ ఇచ్చారండి? సో ఆప్షన్ డి లో ఇచ్చారు చూడండి, ఓన్లీ కంక్లూషన్ 1 and 4 ఫాలోస్. క్లియర్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్స్ కంక్లూజన్. సో ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ కీబోర్డ్స్. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ కీబోర్డ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? సమ్ ప్రింటర్స్ ఆర్ ల్యాప్టాప్స్. ఓకేనా, సమ్ ప్రింటర్స్. సమ్ ప్రింటర్స్ ఆర్ ల్యాప్టాప్స్. ల్యాప్టాప్స్ రీజన్ లో సమ్ తీసుకున్నాము. ఆల్ కీబోర్డ్స్ ఆర్ స్కానర్స్ అంటున్నారు. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్ కీబోర్డ్స్ ఆర్ ఏమంటున్నారండి? స్కానర్స్. ఎస్ తీసుకుంటాను. అయితే ఇప్పుడు కంక్లూషన్ చూడండి, సమ్ స్కానర్ ఆర్ ల్యాప్టాప్స్. ఓకేనా, సమ్ స్కానర్. స్కానర్ లో సమ్ రీజన్
ల్యాప్టాప్స్ అంటున్నారు. సో కరెక్టే కదా, స్కానర్స్ లో సమ్ రీజియన్ లో ఒక కీబోర్డ్స్ రావడం జరుగుతుంది, ల్యాప్టాప్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏంటండి, సో ప్రింటర్స్ కూడా మనకి సమ్ రీజియన్ ఆఫ్ స్కానర్స్ లో రావడం జరుగుతుంది. సో క్లియర్ గా సో కంక్లూషన్ 1 ఫాలోస్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సమ్ ప్రింటర్స్ ఆర్ స్కానర్స్ అంటున్నారు. ఓకేనా, ప్రింటర్స్ లో సమ్ రీజియన్ స్కానర్స్ అంటున్నారు. స్కానర్స్ ఇక్కడ ఉంది కదా, సో సమ్ ప్రింటర్స్ ఆర్ స్కానర్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ స్కానర్సా. అన్ని ల్యాప్టాప్స్ స్కానర్స్ ఇన్సైడ్ ఉంది. కరెక్టే, సో అన్ని ల్యాప్టాప్స్ స్కానర్స్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఒకసారి చెక్ చేయండి, సమ్ ల్యాప్టాప్స్ ఆర్ నాట్ స్కానర్స్. ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నాట్ వచ్చినట్లయితే అది రాంగ్ అని చెప్పాను. ఇంకేం మనం చెక్ చేయాల్సిన పని లేదు, అవునా కదా. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, కంక్లూషన్ 1, 2, 3 ఈ 3 ఫాలోస్ అవడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ ఉందండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, 1, 2, 3 ఫాలోస్ ఆప్షన్ డి లో ప్రొవైడ్ చేశారు. ఓన్లీ కంక్లూషన్ 1, 2, 3 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఫోర్త్ వన్ ఎందుకు ఎలిమినేట్ చేసాం, నాట్ మనం చూసాము. ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉంది. ఒక ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉంటే నో వచ్చినా నాట్ వచ్చినా ఎలిమినేట్ డైరెక్ట్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో స్టేట్మెంట్స్ కంక్లూషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో సమ్ డోర్స్ ఆర్ కబోర్డ్స్ అంటున్నారు. ఒకసారి చూడండి, సమ్ డోర్స్ ఆర్ కబోర్డ్స్, అవునా. నెక్స్ట్ ఏమంటున్నారు, ఆల్ కబోర్డ్స్ ఆర్ విండోస్. ఓకేనా, ఆల్ కబోర్డ్స్ ఆర్ విండోస్ అంటున్నారు. ఓకేనా, ఆల్ కబోర్డ్స్ ఆర్ విండోస్ అంటున్నారు. ఓకేనా, అంతే స్టేట్మెంట్ డయాగ్రామ్ అంతే. అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. సమ్ డోర్స్ ఆర్ విండోస్ అంటున్నారు. సమ్ డోర్స్ ఆర్ విండోస్, ఇది కరెక్టే కదా, సమ్ డోర్స్ ఆర్ విండోస్ కరెక్టే. సో కంక్లూషన్ 1 కరెక్టే. నెక్స్ట్ చూద్దాం. సో సెకండ్ వన్ చూస్తే నో కబోర్డ్ ఈస్ డోర్, నో ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉంటే నో మనకి ఇచ్చినట్లయితే ఆన్సర్ కూడా నోనే, అది సెలెక్ట్ కాదు. ఓకేనా, అది మనము సాటిస్ఫై కాదని అర్థం. ఓకేనా, నో చూసాం కాబట్టి. అయితే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, కంక్లూషన్స్ లో ఓన్లీ ఫస్ట్ కంక్లూషన్ మాత్రమే సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అండి, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. ఆప్షన్ ఏలో ఇచ్చారు చూడండి, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో స్టేట్మెంట్స్, ఓకేనా, ఇక్కడేమో కంక్లూషన్ ఇచ్చారు. ఓకేనా, సమ్ ఇమేజెస్ ఆర్ ఆన్సర్ చూద్దాం. సమ్ ఇమేజెస్ ఐ తీసుకుంటానండి. సమ్ ఇమేజెస్ ఆర్ ఆన్సర్స్ ఏ తీసుకుంటున్నాను. సమ్ ఆన్సర్స్ ఆర్ వీడియో. నెక్స్ట్ ఆల్ ద వీడియో ఆర్ పోయమ్స్. ఓకేనా, అయితే కంక్లూషన్ చూద్దాం. సమ్ వీడియో ఆర్ ఆన్సర్ అంటున్నారు. ఓకేనా, సమ్ వీడియో ఆర్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ రైట్ సైడ్ నేను మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ రైట్. నెక్స్ట్ సమ్ పోయమ్స్ ఆర్ ఇమేజెస్ అంటున్నారు. పోయమ్స్ కి ఇమేజెస్ కి దర్ ఇస్ నో కనెక్షన్. చూడండి, పోయమ్స్ ఏమో ఇక్కడ ఉంది, ఇమేజెస్ ఏమో ఇక్కడ ఉంది. సో సెకండ్ వన్ రాంగ్. థర్డ్ వన్ చెక్ చేయండి, ఆల్ ద ఇమేజెస్ ఆర్ పోయమ్స్. అన్ని ఇమేజెస్ పోయమ్స్ అంటున్నారు. ఇమేజెస్ కి పోయమ్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్, అవునా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చెక్ చేయండి, సమ్ పోయమ్స్ ఆర్ ఆన్సర్స్ అంటున్నారు. ఓకేనా, పోయమ్స్ లో ఓకేనా సమ్ రీజన్ ఆన్సర్స్ అంటున్నారు. ఓకేనా, సమ్ పోయమ్స్ ఆర్ ఇక్కడ ఫస్ట్ వన్ చెక్ చేస్తే సమ్ వీడియోస్ ఆర్ ఆన్సర్స్, వీడియోస్ కి ఆన్సర్స్ చెక్ చేసాము. సో ఫోర్త్ వన్ ఏంటి, సమ్ పోయమ్స్ ఆర్ ఆన్సర్స్. ఓకేనా, పోయమ్స్ లో ఉన్నటువంటి సమ్ రీజన్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, అవునా కాదా. సో ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫోర్త్ వన్ రైట్ అన్నమాట. సో క్లియర్ గా ఇచ్చినటువంటి కంక్లూషన్ ప్రకారం ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ వన్ మాత్రమే సాటిస్ఫై అవ్వడం జరిగింది. ఓకేనా, ఓన్లీ 1 and 4 ఫాలోస్ ఏ ఆప్షన్ లో ప్రొవైడ్ చేశారండి, 1 and 4. సో ఆప్షన్ బి లో ఇచ్చారు, ఓన్లీ 1 and 4 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో స్టేట్మెంట్స్ ఇక్కడేమో కంక్లూషన్ ఇచ్చారు. ఓకేనా, సమ్ కప్స్ ఆర్ పిన్స్. ఓకేనా, నెక్స్ట్ టైం ఇచ్చారు. ఓకేనా, సమ్ పిన్స్ ఆర్ కవర్స్. ఓకేనా, ఇక్కడ కప్ అని రాసుకుందాం, CUP, ఇక్కడ కవర్స్. ఓకేనా, నెక్స్ట్ ఆల్ ద కవర్స్ ఆర్ పెన్స్. ఓకేనా, ఇక్కడ ఏంటి ఫస్ట్ వన్ సమ్ కప్స్ ఆర్, ఇది పిన్ అన్నమాట, PIN నోట్ చేసుకుంటాను. లాస్ట్ లో ఉన్నటువంటిది పెన్స్. ఓకేనా, కంక్లూషన్ ఒకసారి చూద్దాం. సమ్ పెన్స్ ఆర్ పిన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, పిన్స్ కి పెన్స్ కి ఇక్కడ కనెక్షన్ ఉంది కదా. సో అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ వన్ రైటే. ఓకేనా, సెకండ్ వన్ ఒకసారి చెక్ చేద్దాము. ఓకేనా, సమ్ కవర్స్ ఆర్ కప్స్ అంటున్నారు. ఓకేనా, కవర్స్ కి కప్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, కవర్స్ ఏమో ఇక్కడ ఉంది, కప్స్ ఏమో ఇక్కడ ఉంది. దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ కప్స్ అండ్ కవర్స్. సో కాబట్టి సెకండ్ వన్ రాంగ్. థర్డ్ వన్ ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉంటే నో మనం చూసినట్లయితే డైరెక్ట్ గా దాన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఏంటి లాస్ట్ వన్, సమ్ పిన్స్ ఆర్ కప్స్ అంటున్నారు. ఓకేనా, పిన్స్ ఏమో ఇక్కడ ఉంది, కప్స్ ఏమో ఇక్కడ ఉంది. అంటే క్లియర్ గా తెలుసు సమ్ పిన్స్ ఆర్ కప్స్. ఓకేనా, ఇక్కడ పెన్స్ ప్రొవైడ్ చేశారు, పిన్స్ ప్రొవైడ్ చేశారు. ఇంపార్టెంట్, ఈ పదాలే మారిపోతుందండి. ఓకే, ఇక్కడ మనకి పిన్సే ప్రొవైడ్ చేశారు. సో సమ్ పిన్స్ ఆర్ కప్స్ గురించి అడిగారు. ఓకేనా, సో సమ్ పిన్స్ ఆర్ కప్స్ కరెక్టే అనమాట. సో క్లియర్ గా అర్థమవుతుంది. 1 and 4 ఫాలోస్ ఏ ఆప్షన్ లో ప్రొవైడ్ చేశారు, ఆప్షన్ డి లో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్ కంక్లూజన్. ఓకేనా, ఆల్ వూల్స్ ఆర్ యాన్స్. ఓకేనా, ఆల్ వూల్స్ ఆర్ యాన్స్, వై తీసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, సమ్ వూల్స్ ఆర్ కోర్స్ అంటున్నారు. ఓకేనా, సమ్ వూల్స్ ఆర్ కోర్స్. ఓకేనా, సి ఇక్కడ తీసుకుంటాను. అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి చూద్దాం. ఆల్ కోర్స్ ఆర్ వుడ్స్. ఓకేనా, అన్ని కోర్సు ఓకేనా వూల్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓన్లీ కొంత భాగం మాత్రమే పాసిబుల్ ఉందండి. వాళ్ళు మొత్తం అంటున్నారు ఆల్ కోర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు కాబట్టి రాంగ్, అవునా కదా.
నెక్స్ట్ చూడండి, సమ్ యాన్స్ ఆర్ కోర్స్ అంటున్నారు. ఒక యాన్స్ లో ఉన్నటువంటి కొంత భాగం కోర్స్ అవడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. కరెక్టే కదా. సో కొంత భాగం పాసిబిలిటీ ఉంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ ఆల్బమ్స్ ఆర్ ఫోటోస్. సమ్ ఆల్బమ్స్ ఆర్ ఫోటోస్. ఆల్ ఫోటోస్ ఆర్ ఫ్రేమ్స్. ఆల్ ఫోటోస్ ఆర్ ఫ్రేమ్స్. అవునా కాదా? ఇది స్టేట్మెంట్స్, ఇక్కడ కంక్లూజన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సమ్ ఆల్బమ్స్ ఆర్ ఫ్రేమ్స్ అంటున్నారు. సమ్ ఆల్బమ్స్ ఆర్ ఫ్రేమ్స్. కరెక్టే కదా. కొంత ఆల్బమ్స్ లో ఉన్నటువంటి కొంత భాగం ఫ్రేమ్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఏమంటున్నారు, నో ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉంటే ఏం చెప్పాను, నో మనం చూసినట్లయితే డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయడమే. అవునా కదా. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అనేటటువంటిది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఎక్కడ ఉందండి, సో ఆప్షన్ సి లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నో ఇచ్చిన నాట్ ఇచ్చిన డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా. క్లియర్.